హార్దిక్ పాండ్యా టీమిండియాలో ఒక అద్భుతమైన ఆల్రౌండర్. అతని బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కు వంక పెట్టాల్సిన అవకాశం లేదు. నెవర్ సీన్ షాట్లు ఆడటంలో అతనికి అతడే సాటి. కేవలం స్వదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా అతడు అదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడు. గతేడాది ఇదే సమయానికి దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 సిరీస్ లో అతడు ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. తాజాగా మన దేశంలో జరిగిన టీ20 సిరీస్ లో దక్షిణాఫ్రికా జట్టుపై అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 2 హాఫ్ సెంచరీలు నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. హార్దిక్ పాండ్యా దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే అతడు ఈసారి మాత్రం శివ తాండవం చేస్తూ ఉన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లు, ఐపీఎల్ మాదిరిగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ల మీద ఏకఛత్రాధిపత్యం సాగించిన తీరు తాజా ఉదాహరణ. 5వ టీ20 మ్యాచ్ లో అయితే అతడు 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. భీకరమైన బ్యాటర్ గా పేరు పొందిన అభిషేక్ శర్మ రికార్డును సైతం బద్దలు కొట్టాడంటే ఏ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత హార్దిక్ పాండ్యా బ్యాట్ కు ముద్దు పెట్టాడు. ఆ తర్వాత మైదానంలో ఉన్న తన ప్రియురాలు మిహికాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఆమెను పదే పదే చూపించడం మొదలు పెట్టారు. నటాషాతో విడాకులు తీసుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో పడింది. ఇదే సమయంలో అతనిపై రకరకాల ఆరోపణలు వినిపించాయి. చాలా మంది అతని జీవితంలోకి వచ్చారని ప్రచారం కూడా జరిగింది. చివరికి మిహికాతో అతడు సన్నిహితంగా కనిపించాడు. అంతేకాదు, ఆమెతో తన బంధాన్ని కూడా అధికారికంగా ప్రకటించేశాడు. ఆమె అతడి జీవితంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అంతేకాదు, హార్దిక్ ఒకప్పటి కంటే ఎక్కువగా ఆడుతూ ఉన్నాడు. హార్దిక్ 2.0 అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. చివరికి టీ20 మ్యాచ్ లో 5 సిక్సర్లు కొట్టిన అతడు నెవర్ సీన్ అన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు. ఫోన్ల విషయంలో సైతం అతడు అలానే వ్యవహరించాడు. తద్వారా మైదానం మొత్తం కూడా హార్దిక్ నామస్మరణతో ఊగిపోయింది. అహ్మదాబాద్ కాస్త హార్దిక్ బాధ అయిపోయింది. దీని అందరికీ కారణం కూడా మిహికా అని జాతీయ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఆమె అతడి జీవితంలోకి రావడంతోనే పరిస్థితి మారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. అతడు ఉత్తుంగ తరంగం మాదిరిగా దూసుకుపోతూ ఉన్నాడు. మామూలుగా అయితే కాస్త నిదానత్వాన్ని అప్పుడప్పుడు ప్రదర్శించే హార్దిక్ పాండ్యా ఇప్పుడు దానిని పూర్తిగా మర్చిపోయాడు. టీ20లో రాకెట్ తరహాలో బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఇంతకు మించి కావాల్సింది ఉందని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు.